అనకాపల్లి జిల్లా ఏర్పాటు కానున్న ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా కాబోతుంది అన్న సంగతి మన అందరికి కూడాను చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమలు కానున్న ఈ ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ స్థాపన మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం చూపిస్తుందన్న సంగతి కూడాను మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అందులో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుతున్న అంశం ఏమిటంటే ఒక 30 నిమిషాల జూమ్ కాల్. అంటే సామాన్యంగా ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలంటే కనుక అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి మీటింగ్లు అయిన తర్వాత ఒక ఫైనల్ ఇది అవుతుంది. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నిదర్శనంగా కేవలం ఒక 30 నిమిషాల జూమ్ కాల్, అది కూడాను మా యువ నాయకులు నారా లోకేష్ గారు డీల్ని ఫైనల్ చేయటము, అదేవిధంగా ఈ ఆదిత్య మిట్టల్ గారితో చర్చించి ఈ పెట్టుబడులకు ముందుకు తీసుకొచ్చారు. ఇది అందరికన్నా ఎక్కువగా అభినందించదగ్గ అంశం. గతంలో మాల్స్ దగ్గర నుంచి తీసుకొని, లూలు మాల్ దగ్గర నుంచి తీసుకొని లోదుస్తుల కంపెనీ అయినటువంటి జాకీ వరకు అన్నీ కూడాను తిరుగు ప్రయాణము లేకపోతే తిరోగమనం చెందినటువంటి పరిస్థితి మనం అందరం కూడాను గమనించింది. కానీ ఈ రిజీమ్లో మీరు చూస్తే కనుక అన్నీ కూడాను పెట్టుబడులను అధికంగా ఆకర్షించేందుకు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చర్య, మరియు అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళీ పారిశ్రామిక అభివృద్ధికి ముందడుగు వేస్తుందన్న సంగతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1,00,000 మందికి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా వారికి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పన జరుగుతుందన్న సంగతి మనం అందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా కూడాను చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పరిశ్రమ స్థాపనతో స్థానిక వ్యాపారాలు మరియు చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రవాణా, ఇలాగా దీంతో పాటు ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడాను ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందినటువంటి అభివృద్ధిగా మనం చూడటానికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు. ఇది కేవలం అనకాపల్లి, పాయకరావుపేటకి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమాత్రం కూడాను కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇది రాష్ట్రాభివృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇంత భారీ పెట్టుబడితో పెట్టినటువంటి ఈ ఉక్కు పరిశ్రమ ఇన్షాల్లా ఈ ఏదైతే అనకాపల్లి ఉందో అనకాపల్లిని ఉక్కు కేంద్రంగా మనం అభివర్ణించినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి ఇది లేదు. కాబట్టి ఏదైతే అనకాపల్లి ప్రాంతం భవిష్యత్తులో ఉక్కు నగరంగా రూపొందుతున్న సంగతి కూడా మనం గమనించు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్న సంగతి కూడా మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనించడానికి ఇవన్నీ కూడాను దోహదపడతాయి అన్న సంగతి మనం గమనించాలి. గతంలో ఏదైతే జరగలేదో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.